హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 88. జోసఫ్ అర్నవ్ దగ్గర నుంచి వచ్చి కారులో కూర్చోగానే ఎందుకు నవ్వు రాకపోయినా నవ్వుతున్నావు అని అడిగాడు మైకేల్. అలా ఏం లేదే అన్నాను. అబద్ధాలు నాతోనా అని అడిగాడు మైకేల్. లేదు, నేనేం అబద్ధాలు ఆడటం లేదు. అయినా మీరు అలా వెంటనే అతనితో మాట్లాడేస్తారని నేను అనుకోలేదు అని అన్నాను. ఇట్స్ హిజ్ ఓన్ సిస్టర్. తన చావుకి కారణం నేనే అనుకున్నప్పుడు అటు నుండి ఈ రియాక్షన్ కామనే కదా అన్నాడు మైకేల్. బట్ ఆలోచన లేకుండానా అని అడిగాను. నీకేదైనా జరిగితే నేను కూడా అలానే బిహేవ్ చేస్తాను. అప్పుడు నన్ను కూడా ఇలానే అంటావా అని అడిగాడు మైకేల్. ఆలోచన లేకుండానా? మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. ఎస్, చంపేసి ఆలోచిస్తా డైరెక్ట్గా చెప్పాడు మైకేల్. భయమేస్తుంది నువ్వంటే అన్నాను. నువ్వు మీరు అని కన్ఫ్యూజన్ ఆపి ఏదో ఒకదానికి స్టిక్ అవ్వు అని విసుగ్గా అన్నాడు మైకేల్. అవ్వను అన్నాను. మైకేల్ అని పిలువు అని చెప్పాడు. పిలవను అన్నాను. మరి అని ఆగాడు మైకేల్. ఏమండి అంటాను అని చెప్పాను. చీ, ఏంటది అని ముఖం అదోలా పెట్టాడు మైకేల్. నచ్చలేదు కదా, అలానే పిలుస్తాను ఇక మీదట అని చెప్పాను. శ్రీ అని కరుకుగా పిలిచాడు మైకేల్. ఏంటండి అని అడిగాను. ఆపు చిరాగ్గా అన్నాడు మైకేల్. ఆపనండి, నాకు నచ్చనివి మీరు చేసినప్పుడు మీకు నచ్చనివి నేను కూడా చేస్తాను కదా అని అన్నాను. మైకేల్ ముఖంలో విసుగు కనిపించింది. కానీ కాసేపటికి చాట్ బండ్ కనిపించడంతో అక్కడ బండి ఆపాడు మైకేల్. జే ఏం తింటాడు? దహీ చాట్ తీసుకోనా అని కారు దిగుతూ అడిగాను. ఓకే అన్నాడు మైకేల్. అవన్నీ ప్యాక్ చేయించుకొని వచ్చి కారులో కూర్చున్నాను. ఇంట్లోకి వెళ్ళేసరికి ఆరాధ్యకి నేహకు దిష్టి తీస్తోంది అమ్మ. ఆరాధ్య వైపు చూస్తూ ఏమైంది అన్నట్లు కళ్ళెగరేశాను. ఏమీ చెప్పలేదు అన్నట్లు తలూపింది. సరే అన్నట్లు నేను కూడా తలూపి ఏమైందమ్మా అని అడిగాను. ఎక్కడెక్కడో తిరిగొచ్చారు. ఆ అశ్విన్ అబ్బాయికి ఎక్కడో పార్కులో కనిపిస్తే తీసుకొచ్చాడట. నువ్వలా హడావుడిగా వెళ్ళిపోయావని ఎంత కంగారు పడ్డానో. ఇక మీదట వీళ్ళని ఎక్కడికి పంపించను అని అంది అమ్మ. సర్లే వదిలే నేహా, ఇదిగో నీ పావుబాజీ తిను, జే అన్నకు ఈ చాటివ్వు అని అన్నాను. ఓకే మమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నేహ. ఆద్య గురించి ఏమైనా చెప్తాడేమోనని మైకేల్ వైపే ఆశగా చూస్తోంది అమ్మ. మైకేల్ మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు. చూశారా ఆద్య గురించి అని నన్నే అడిగింది అమ్మ. చూశాడనుకుంటా, తెలీదు, అడుగుతాను అని చెప్పి గబగబా పైకి వచ్చేశాను నేను. నేను కింద నుండి పైకొచ్చేలోపే అశ్విన్తో సీరియస్గా మాట్లాడుతున్నాడు మైకేల్. వాళ్ళ మాటలు వింటూ అక్కడే ఆగి మైకేల్ వైపు చూస్తున్నాను. అప్పుడు మైకేల్ నా వైపు చూసి, ఆద్య సూసైడ్ చేసుకుందని మీ అమ్మగారికి తెలియకూడదంటే మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ డెత్ని ఫేక్ చేయడం. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ వీ కెన్ స్టార్ట్ ఇట్ అని చెప్పాడు మైకేల్. వాట్ డూ యూ మీన్ బై డెత్ని ఫేక్ చేయడం అని తెలుగు ఇంగ్లీష్ కలిపి అడిగాను. అప్పుడు అశ్విన్ మాట్లాడుతూ, ఫస్ట్ ఆవిడకు ఒక యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్లో ఉన్నారని నమ్మించి అక్కడికి తీసుకుని వెళ్తాం. ఆ తర్వాత డాక్టర్లు ఆద్యగారి కండిషన్ సీరియస్ అని, 50-50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని, వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అని కాసేపు నటిస్తే అప్పటికి ఆవిడ బ్రెయిన్ కాస్త ఆ సిచ్యువేషన్కి తగ్గట్లు అడ్జస్ట్ అవుతుంది. అలాంటి టైంలో చనిపోయిందని చెప్పినా ముందు నుండి ప్రిపేర్డ్గానే ఉంటారు కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే ఆమెపై ఏమీ ఉండదనుకుంటున్నాం మేడం అని చెప్పాడు అశ్విన్. అంతా విని మైకేల్ మీదున్న నమ్మకంతో ఓకే అని తలూపాను నేను. అప్పుడు అశ్విన్ మళ్ళీ మాట్లాడుతూ, అదే టైంలో ఆద్యగారి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని, ఆ చిన్న పాపకే అని చెప్పి ఆవిడలోనే ఆద్యగారిని చూసుకోవచ్చు అన్నట్లుగా ఒప్పించడమే ఇక మన దగ్గర మిగిలిన ఆప్షన్ అని చెప్పాడు అశ్విన్. సరే అలానే చేద్దాం అని చెప్పాను నేను. ఓకే, నేను ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పోలీసుల చేతనే కాల్ చేయిస్తాను అని చెప్పి అశ్విన్ వెళ్ళబోతుంటే అతన్ని ఆపి, ఈ రోజుకి రెస్ట్ తీసుకోవచ్చు కదా మీరు, ఇంకెవరైనా పంపించండి ఆ పనికి అని చెప్పి నేను వెళ్ళి ఆరాధ్య రూమ్ డోర్ కొట్టాను. హా చెప్పక్క అంటూ డోర్ తీసింది ఆరాధ్య. ఇట్రా అని నేను లోపలికి వెళ్ళి తనను నా పక్కనే కూర్చోబెట్టుకొని, ఇందాక గొడవలో మాతో పాటు ఒకతను వచ్చాడు కదా అర్నవ్ అని అన్నాను. హా ఠాకూర్ కదా అని అడిగింది ఆరాధ్య. అన్నాను. ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, నీకు ఇష్టమేనా అని అడిగాను. జోక్ చేస్తున్నావు కదా అని అనుమానంగా అడిగింది ఆరాధ్య. లేదు, అయినా ఎందుకలా అనుకుంటున్నావు అని అడిగాను నేను. లేకపోతే తను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటక్క, వాళ్ళెంత డబ్బున్న వాళ్ళు, మనల్ని ఎందుకు చేసుకుంటారు అని అడిగింది ఆరాధ్య. అదంతా తర్వాత నీకిష్టమేనా అని అడిగాను. చూడటానికి బాగున్నాడు,
మాట్లాడితే కానీ ఇష్టమో కాదో చెప్పలేను కదా అని అంది ఆరాధ్య. తొందర లేదు. వాళ్ళ నాన్నగారు ఈరోజు రేపు అన్నట్లున్నారు. 1 ఇయర్ పడుతుంది. మీ ఇద్దరికీ ఇష్టమైతే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. నాకేం ఇబ్బంది లేదు. నాకు తెలిసి మీ బావగారికి కూడా ఇష్టమని అనుకుంటున్నాను. లేకపోతే అక్కడే ఆపేవారేమో తనని. ఆ వ్యక్తి మీ బావగారి ఫ్రెండ్ అనే మాట నాకు చాలా భరోసానిస్తుంది. నువ్వు హ్యాపీగా ఉంటావేమో అనుకుంటున్నాను అని అన్నాను. చూస్తానక్క. కానీ వాళ్ళు మనవాళ్ళు కాదని అమ్మవాళ్ళు ఏమైనా అంటారేమో అని అంది. నేను మాట్లాడతాలే, నువ్వేం కంగారు పడకు అని లేచి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళుతూ ఒక్కసారి తిరిగి మైకేల్ వైపు చూసి హగ్ చేసుకుంటారా నన్ను అని అడిగాను. హా అని కళ్ళు చిట్లించాడు మైకేల్. హగ్ అని అడిగాను. 2 చేతుల్ని చాచాడు మైకేల్. ఎక్కడెక్కడైనా తిరుగు. నువ్వు చేరాల్సింది ఇక్కడికే. ఇదే నీ ప్లేస్. ఇక్కడికంటే సేఫ్గా నువ్వెక్కడా ఉండలేవని అతని గుండె చప్పుడు చెబుతుంటే ఇంకాస్త నా చేతుల్ని తన చుట్టూ బిగించి కళ్ళు మూసుకున్నాను. నెమ్మదిగా మొదలైన ఏడుపు ఉధృతంగా పెరిగి నేను కిందకి జారిపోతుంటే మైకేల్ కూడా కింద కూర్చొని నన్ను తన పైకి లాక్కున్నాడు. బాధేస్తోంది. ఎవరెవరినో బాగు చేయాలని నా జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాను. అందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు కూడా నాకు బ్రతకాలని లేదు. కానీ మీకు అన్యాయం చేయడం ఇష్టం లేక మాత్రమే బతుకుతున్నాను. మీకోసం మాత్రమే అని వెక్కుతూ చెప్పాను. నా కోసం కాకపోతే మరి ఇంకెవరి కోసం బతుకుతావు అని అడిగాడు మైకేల్. వాట్ అని వియర్డ్గా చూస్తూ పిచ్చి పట్టింది మీకు అని పైకి లేస్తూ అన్నాను. సీరియస్గానే అడుగుతున్నాను. ఇంకెవరి కోసం బతుకుతావు అంటూ నా చేతిని పట్టుకొని మళ్ళీ తన పైకి లాక్కున్నాడు మైకేల్. ఏ ఇంకెవరా లేరా నాకు? మా అమ్మ, చెల్లి, పిల్లలు అన్నాను. కానీ మనమైతే ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పాడు మైకేల్. ఎక్కడికి అని అడిగాను. ఇంకా తెలీదు అని చెప్పాడు మైకేల్. నేను రావడం లేదు అని అన్నాను. నేను లాక్కెళ్ళిపోతున్నాను అని చెప్పాడు మైకేల్. నేను చచ్చిపోతాను అని అన్నాను. నీ శవాన్ని నా రూమ్లో సమాధి చేయడానికి పట్టుకొని వెళ్ళిపోతా అని చెప్పాడు మైకేల్. ఆ మాటకి కోపం, ఉక్రోషం కాస్త బాధ, నవ్వు కలగలిపి అవుతుంటే ఏడుస్తూనే తనని కొట్టేస్తూ ఏమండి అని గోముగా పిలిచాను. ఏంటండి అని వెటకారంగా అన్నాడు మైకేల్. మనం బీచ్ దగ్గరలో సెటిల్ అవుదామండి అని చెప్పాను. ముందు మీరు ఈ అండి ఆపండి అని విసుగ్గా చెబుతూ లాక్కెళ్ళి నన్ను షవర్ కింద నిలబెట్టి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పాడు మైకేల్. తను అలా వాష్రూంలో నుంచి బయటికి వెళ్ళిపోగానే లోపల ఉన్న అద్దంలో నన్ను నేను చూసుకుంటూ నవ్వడానికి ట్రై చేశాను. ఎందుకో ఎప్పటిలా రాలేదు ఆ నవ్వు. ఏదో మిస్సింగ్ అని తెలుస్తుంటే ఆ ఆలోచనలతోనే స్నానం చేసి బయటకొచ్చి లంచ్ చేశారా అని మైకేల్ని అడిగాను. లేదు అని తను అంటున్నప్పుడే డోర్ కొడుతున్న చప్పుడైతే వెళ్ళి నేను డోర్ తీశాను. వెంటనే ఆద్యకి యాక్సిడెంట్ అయిందంట, పోలీసులు ఫోన్ చేశారు, ఏదో హాస్పిటల్ అడ్రస్ చెబుతున్నారు, నాకు భయంగా ఉంది అని కంగారు పడుతూ చెప్పింది అమ్మ. ఏం కాదమ్మా, నువ్వు కంగారు పడకు. ఏ హాస్పిటల్ అన్నారు అని తనను సముదాయిస్తూ అడిగాను. ఏడుస్తూనే హాస్పిటల్ పేరు చెప్పి ఎందుకే ఇలా అన్నీ నెత్తికి తెచ్చుకుంటుంది ఇది, నా కర్మ కాకపోతే అని తల బాదుకుంటోంది అమ్మ. ఊరుకో అమ్మా, పద ముందు మనం బయలుదేరదాం అని కార్ కీస్ తీసుకొని కిందికి నడిచాను. ఆయనకి చెప్పిరా అని చెప్పింది అమ్మ. అక్కర్లేదులే అని కారు తీస్తూ అమ్మను సీటు బెల్ట్ పెట్టుకోమంటే ఇన్ని దారుణాల తర్వాత కూడా ఇక అది బతికి మాత్రం ఏం చెయ్యాలే శ్రీ అని నిరాశగా అంది అమ్మ. ఏంటమ్మా ఆ మాటలు అన్నాను నేను. ఏం మాట్లాడగలనే మరింతకంటే. అయినా మొన్న మన ఇంట్లో పూజ చేశారు చూడు స్వామీజీ, ఆయన అన్నారు 2 సార్లు గండం తప్పించుకుంది కానీ 3ఓసారి జరిగితే ఇక కష్టమే అమ్మా అని. ఇప్పుడు అదే జరిగింది చూడు. అందుకే ముత్తుకున్నాను వద్దే అని. కానీ ఒక్కసారైనా నా మాట వినలేదది అని ఏడుస్తూ చెప్పింది అమ్మ. అలా ఏం కాదులేమ్మా అని వస్తున్న ఏడుపును బలవంతంగా ఆపుకుంటూనే కారులో కూర్చున్నాను నేను. హాస్పిటల్కి వెళ్ళటం దగ్గర నుండి అంతా సేమ్ మైకేల్ చెప్పినట్లే జరిగిపోతే ఆద్య చనిపోయిందని తెలిసిన తర్వాత అమ్మను హ్యాండిల్ చేయడం నా వల్ల కాలేదు. తన ముందే అందరినీ తీసుకొని వెళ్ళిపోతూ తనని మాత్రం బ్రతకమని అంటున్న దేవుణ్ణి దుమ్మెత్తిపోస్తూ ఏడుస్తుంటే ఇంకేం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను నేను. అదే టైంలో ప్లాన్లో భాగంగానే వచ్చి ఆద్య హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అడిగారు డాక్టర్స్. ఏమీ అక్కర్లేదు, అసలే దాని జీవితం ఒక పావు ఆయుష్ కూడా లేదు. జీవితం నిండా కష్టాలు, కన్నీళ్లు, మొండి ఏడుపులు తప్ప మంచి రోజులే లేని జీవితం దానిది. మన గుండెతో పాటే బుద్ధి కూడా వెళ్తుందంటారు. అలాంటిది ఆ చిన్నపిల్ల కూడా మళ్ళీ దీనిలాగా తయారైతే మనం ఏమీ ఎవరిని ఉద్ధరించక్కర్లేదు
ఆద్య శవాన్ని అలాగే ఇచ్చేయండి, మేమే ఏదో ఒకటి చేసుకుంటాం అని పూడుకుపోయిన గొంతుతో చెప్పింది అమ్మ. దాంతో ఒక్కసారిగా ప్లాన్ తలకిందులయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. దాంతో అమ్మను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ, అలా అనకమ్మా, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని 4 ఏళ్ళు ఎప్పుడు లేస్తుందా అని ఇంట్లో పెట్టుకున్నాం. అలాంటిది ఈ అక్కర్లేని లాజిక్ చెప్పి ఆ చిన్నపిల్లని చచ్చిపోమ్మంటామా? ఆ పిల్ల అనాథ అంటున్నారు. వాళ్ళు లక్షలు ఎఫోర్డ్ చేయలేరు. అన్ని బాధలు తెలిసిన మనమే ఇలా అంటే ఎలా అని అన్నాను. నువ్వేమైనా చెప్పు శ్రీ, నాకు భయంగా ఉంది. ఆ చిన్నపిల్ల జీవితం కూడా ఆద్యలా అవుతుందంటే నేను తట్టుకోలేను అని అంది అమ్మ. పోనీ ఆ పిల్లని మనమే పెంచుకుందాం అమ్మా అని చిన్నగా చెప్పాను. అమ్మ చివాలన నా వైపు చూసింది. హా, పోయిన ప్రాణాన్ని మనం ఎలాగూ తీసుకురాలేం, కానీ వేరొక రూపాన్ని పోసుకొని ఆ ప్రాణం మన దగ్గరికే వచ్చే ఛాన్స్ ఉంటుందంటే మనం ఎందుకు వదులుకోవాలి? ఆలోచించమ్మా అని అన్నాను. కరెక్టే, కానీ భయంగా ఉందే అని అంది అమ్మ. ఏమీ కాదు, నేను చూసుకుంటాను కదా, ఆ పిల్ల నీకు ఆద్యలా తోడుగా ఉంటుంది అని అన్నాను. వద్దులేమ్మా శ్రీ, చిన్నపిల్లలు ఉసురు పోసుకోకూడదు అని అమ్మ భయపడుతుంటే ఆ అమ్మాయికి ఇంకా లేట్ చేస్తే కష్టమని వాళ్ళ నట విశ్వరూపం చూపించారు హాస్పిటల్ స్టాఫ్. అంత స్ట్రెస్ మధ్యలో సరే, ఇక నీకేదనిపిస్తే అదే జయశ్రీ అనేసింది అమ్మ. దాంతో కొంచెం ఊపిరి పీల్చుకొని సరేనని హాస్పిటల్ స్టాఫ్ని పక్కకు పిలిచి మాట్లాడి అమ్మను తీసుకుని లోపలికి వెళ్ళాను నేను. ఒంటిని మొత్తం హాస్పిటల్ డ్రెస్లో కవర్ చేసేయడం వల్ల ఆద్య హార్ట్ దగ్గర స్టిచ్చెస్ కనిపించటం లేదు. అమ్మ వెళ్ళి నెమ్మదిగా ఆద్య తల నిమిరి, ఇదే ఆఖరిసారి చూడడం, దీనికోసమేనా మేము నిన్ను ఎంత గారాబంగా పెంచుకుంది అని ఏడుస్తూ ఆద్యను కౌగలించుకొని పడుకుంది అమ్మ. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకేడుపు తన్నుకొస్తుంటే రూమ్ డోర్ దగ్గరికి వేసి బయటికి వచ్చేశాను. ఒకప్పుడు నాకు మైకేల్ చేసిందే ఇప్పుడు నేను అమ్మ విషయంలో చేశాను. ఇందులో పెద్ద తేడా నాకేం కనిపించలేదు. ఒకప్పుడు నేను మైకేల్ని ద్వేషించి దూరం పెట్టాను. అది కరెక్ట్ అయితే ఇప్పుడు అమ్మ కూడా నన్ను దూరం పెట్టాల్సిందే కదా. కానీ అప్పుడు మైకేల్ అలా చేయడానికి రీజన్ ఉంది. అదే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం అతిగా ఇష్టపడే వాళ్ళకి ఏదైనా జరుగుతుందేమోననే భయం మన చేతులను ఎంతలా కట్టేస్తుందో ఇప్పుడిప్పుడే నాకు కూడా తెలుస్తోంది. హాస్పిటల్ డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయినప్పటికీ 3-4 గంటలు పట్టేస్తే ఆ తర్వాత ఏం చేయాలో అనేది పెద్ద సమస్యగా మారింది మాకు. అసలు ఎవరికీ చెప్పడం ఇష్టం లేదని నాకంటే అమ్మ కూడా అలాగే అంది. ఎందుకు ఇప్పుడు అందరికీ చెప్పడం? మనమే ఏదైనా హాస్పిటల్కి బాడీ డొనేట్ చేసేద్దామా, కనీసం చేసిన పాపంలో కొంచెమైనా తీరుతుంది అని. హాస్పిటల్కి బాడీ డొనేట్ చేసేంత ధైర్యం నాకెందుకో రాలేదు. నా చెల్లి నా దగ్గరే ఉంది అనే ఫీలింగ్ నాకు కావాలి. ఎప్పుడూ అలాగే ఉండాలంటే తన దగ్గర కూర్చొని చెప్పుకోగలిగేలా ఉంటే బాగుండు అనిపించింది. అందుకే అమ్మని నెమ్మదిగా ఫామ్ హౌస్లో ఓన్లీ మనం మాత్రమే ఉండి కర్మ జరిపిద్దామమ్మా అని అడిగాను. ఎవరు చేస్తారు శ్రీ? దానికి భర్త ఉన్నాడా, కొడుకున్నాడా, తండ్రి ఉన్నాడా? ఆడవాళ్ళు ఎన్ని రంగాల్లోకి వెళ్ళినా ఇంకా ఈ రంగంలోకి రాలేకపోయారు. అది మగవాళ్లే చేయాలి శ్రీ అని అంది అమ్మ. మగవాళ్లే చేయాలంటే జే చేత చేయిద్దాం. జే తనకి కొడుకు వరసే అవుతాడు కదా అని అన్నాను. ఈ ఒక్కరోజు చేసేస్తే సరిపోతుందా? 10 రోజుల కర్మ ఎవరు చేస్తారు? మాసికాలు ఎవరు పెడతారు? సంవత్సరీకం ఎవరు చేస్తారు? ఆ తర్వాత సంవత్సరానికి ఒకరోజు తద్దినం ఎవరు పెడతారు? ఇవన్నీ వాళ్ళింటి వారసుడి చేత నువ్వు చేయిస్తూ ఉంటే మీ అత్తింటి వారు ఏమనుకుంటారు? చనువిస్తున్నారు కదా అని మనం నెత్తినెక్కి ఆడామనుకో మన హుందాతనం తగ్గిపోతుంది. ఇంకా ఇవన్నీ కాదంటే మనం కూడా కరణం చేసి పెట్టుకుందాం. ఇంకా అంతకంటే ఏం చేయాలో నాకు తెలీదు. చిన్నపిల్లలు చనిపోతే కరణమే చేస్తారు. నా దృష్టిలో అది చిన్నపిల్లే శ్రీ అని చెప్పింది అమ్మ. అయితే మన ఫామ్ హౌస్లోని గుంత తీయించి ఉంచమని చెప్పనా అని అమ్మని అడిగాను. ఇక ఏడుపు కళ్ళతోనే అని అంది అమ్మ. వెంటనే అశ్విన్కి కాల్ చేసి నాకు కావలసినవన్నీ చెప్పేసి వాటిని జరిపించే వాళ్లను పిలిపించమని చెప్పాను. సరే అని మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అశ్విన్. ఆద్య ముఖాన్ని తడుముతూ, ఆరాధ్యకు రమ్మని చెప్పవే, నేను కంగారులో చెప్పడం మర్చిపోయాను అని అంది అమ్మ. వాళ్ళందరూ డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తారులే అమ్మా అని చెప్పాను. హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు వచ్చి బాడీ తీయాలని అడుగుతుంటే వదల్లేక వదిలేసింది అమ్మ. అప్పటికే నుదుటి మీద ముఖం మీద ఆద్యకు ముద్దులు పెట్టేస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. మైకేల్ మాట విని మంచి పని చేశానని అనిపించింది. లేకపోతే తర్వాత ఎప్పుడైనా నిజం తెలిసినా కూడా తనకు చివరి చూపు కూడా ఇవ్వకుండా చేశానని ఖచ్చితంగా నన్ను ద్వేషించుకునేది అమ్మ. ఆ తర్వాత అందరం ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకునేటప్పటికీ అర్ణవ్, అమర్ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళకెందుకు చెప్పారు అన్నట్లు
జోసెఫ్ వైపు చూశాను. తను తప్ప ఇంకెవరూ చెప్పరని తెలుసు కదా. దాంతో అర్ణవ్ గాడికి చెప్పాను. వాడెళ్ళి వీడిని తీసుకొచ్చాడు అని చెప్పాడు జోసెఫ్. ఇంకేం మాట్లాడలేదు నేను. అందరూ వైట్ అండ్ వైట్లో కామ్గా నుంచుంటే అక్కడ అమ్మ ఆరాధ్య ఏడుపు తప్పించి ఏమీ వినిపించటం లేదు. జేని ఎత్తుకొని జోసెఫ్, నేహాని ఎత్తుకొని మైకేల్ మౌనంగా నుంచున్నారు. డాడీ, పిన్ని అని ఆద్య వైపు చూపిస్తూ చెప్పింది నేహ. అని నేహ తలనిమ్మిరి నా వైపు చూశాడు మైకేల్. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ఆయన చెప్పినట్లే మనసు లేకుండా ఏదేదో చేస్తున్నాను. నా పక్కకు వచ్చి భుజం మీద చెయ్యేసి స్టే స్ట్రాంగ్ అని అన్నారు అత్తయ్య. నేనేం మాట్లాడలేదు. మట్టి వేయమని అందరికీ చెబుతుంటే తలొక పిడికెడు వేసేసి దూరంగా వచ్చేయబోతూ ఇంకొకసారి కళ్ళ నిండా ఆద్య రూపాన్ని నింపుకొని కళ్ళు మూసుకొని వెనక్కి వచ్చేశాను. అందరం అలానే కూర్చున్నాం. వాళ్ళు పూడ్చుతున్న వైపే చూస్తూ. సడన్గా వర్షం. ఆద్య ఫోటో ముందు పెట్టిన దీపం ఆరిపోకుండా నేను వెళ్ళబోతుంటే అంతలోపు దానికి గొడుగు అడ్డుగా పెట్టుకొని నుంచున్నాడు అశ్విన్. నాతో పాటే అందరం వర్షంలో నుంచుంటే నాకే బాధగా అనిపించి పదండి లోపలికి వెళదాం అంటూ నేనే ఒక వీక్ స్మైల్ ఇస్తూ చెప్పాను. ఎవరికైనా ఇలా రిచువల్స్ జరుగుతున్నప్పుడు వర్షం పడితే వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారని అంటారు. తనకి ఖచ్చితంగా స్వర్గప్రాప్తి అవుతుంది. నువ్వు బాధపడకు అని నా కళ్ళు తుడుస్తూ చెప్పారు అత్తయ్య. తనకి స్వర్గప్రాప్తి అవ్వకూడదు అత్తయ్య అని అన్నాను నేను. ఆ మాటకు విచిత్రంగా చూసింది. స్వర్గానికి వెళ్తే ఇక వేరొక జన్మదు ఉండదు అంటారు కదా. దానికి ఇంకొక జన్మ ఉండాలత్తయ్య. నా ఇంట్లో పుట్టాలి, నాతో పాటు ఉండాలి అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. యా షివిల్ అని నా భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి పద, వర్షం పడుతుంది కదా, లోపల నుండి చూద్దుగాని అని నన్ను బలవంతంగా లోపలికి తీసుకొచ్చారు అత్తయ్య. తడిచేయి ఉన్న అలానే కూర్చున్నాను. నా పక్కనే కూర్చొని జడకి ఉన్న క్లిప్ తీశాడు మైకేల్. బేలగా తన వైపు చూశాను. తలలోకి వేళ్లు జొనిపించి నెమ్మదిగా రాస్తూ చంపేస్తావా వాణ్ణి, చంపించేయాలా అని చాలా నెమ్మదిగా అడిగాడు. ముఖేష్ గురించి అడుగుతున్నాడని అర్థమై ఇంకా చచ్చిపోలేదా, కారు మీద నుండి వెళ్ళినా బతికే ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ అడిగాను. నీ చేతిలో చావాలని రాసిపెట్టుందాడికి అని అన్నాడు మైకేల్. కేసవదా, పోలీసులు అదుపుతో ఉన్నాడు కదా అని అన్నాను. నువ్వు చంపుతానంటే నేను మిగతావన్నీ చూసుకుంటాను అని సైడ్ స్మైల్తో చెప్పాడు మైకేల్. అప్పటిదాకా నా తండ్రి వయసున్నవాడు అనే జాలి ఉన్నా ఆ క్షణం ఆద్య అక్కగా మాత్రమే ఆలోచించిన నేను ఇంకేం ఆలోచించకుండా వెళ్తాను అని చెప్పాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు లేక బాత్రూప్ వేసుకొని కూర్చున్నాను. ఇది వేసుకో అని చేతిలో ఒక కవర్ పెట్టి బెడ్ టేబుల్ నుండి కింద పెట్టి మాస్క్ ప్యాకెట్ తీసి ఒక మాస్క్ నా చేతిలో పెట్టి ఇది కూడా అని అన్నాడు. సరే అని వెళ్ళమన్నట్లు తన వైపు చూశాను. డోర్ లాక్ చేసి బెడ్ మీద కూర్చున్నాడు మైకేల్. నేను తనను సీరియస్గా చూశాను. నిజానికి వెళ్ళిపోవాలని అనుకున్నాను. నువ్వు వెళ్ళు అని చెప్పావు కదా, అందుకే నా మనసు మారిపోయింది. నేను ఇక్కడే ఉంటాను, చేంజ్ చేసుకో అని చెప్పాడు మైకేల్. ఎలా చేసుకుంటాను, వెళ్ళండి బయటికి అని అన్నాను. శ్రీ, నా కోపం తెప్పించుకో, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అని అన్నాడు మైకేల్. ఏంటి మీ పని, బల్లిలాగా గుడ్లప్పగించి నన్ను చూడటమే కదా అని అన్నాను. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అన్నాడు మైకేల్. థ్యాంక్స్, నేను వాష్రూమ్లో చేంజ్ చేసుకుంటాను అని లోపలికి వెళ్ళి ఈ డాక్టర్ యాప్రాన్ ఎందుకు అని వేసుకుంటూనే అడిగాను. వాడికి ట్రీట్మెంట్ కోసం మల్టీ స్పెషాలిటీ డాక్టర్ని లోపలికి పంపించి తన హెల్త్ స్టేటస్ మానిటర్ చెయ్యమని ఆర్డర్ ఉంది. సో డాక్టర్గా లోపలికి వెళ్ళి పని పూర్తి చేసుకొనిరా అని చెప్పాడు మైకేల్. ఎలా, పోస్ట్ మార్టంలో తెలిసిపోతే అని అన్నాను. బుర్రవాడు, దీన్ని రెసిస్టెన్స్ బ్యాండ్ అంటారు. పేకకు పెట్టి వెనక్కి లాగితే గుండెకి చస్తాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ అంటూ ఆగాడు మైకేల్. హార్ట్ అటాక్ అని వస్తుందా అని కంప్లీట్ చేశాను నేను. స్మార్ట్ అని నా బుగ్గలు లాగి నీ హ్యాండ్ ప్రింట్స్ తన మీద పడకుండా చూసుకో అని చెప్పాడు మైకేల్. అని నా చేతులు ముందుకు పెట్టాను. రాజేష్ హ్యాండ్ ప్రింట్స్ ఉన్న ఇంబైబ్ చేసిన ఇన్విజిబుల్ పేపర్ను నా చేతికి పెట్టి హాస్పిటల్ బేస్మెంట్లో అశ్విన్ డ్రాప్ చేస్తాడు. కింద అమర్ మిశ్రా వచ్చి నిన్ను పైకి తీసుకెళ్తాడు. డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఉన్నంతసేపు జస్ట్ బీపీ షుగర్ టెస్ట్ చేయి. వాళ్ళు వెళ్ళగానే మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయి. ఇది నీ పగ కాకపోవచ్చు, బట్ దాత్రి, ఆద్య ఇద్దరు అమ్మాయిల చావుకి ఒక్కడే కారణం. ఈజీగా వాడిని నేనే చంపేయచ్చు, కానీ వాడు నీ చేతిలో చావడమే కరెక్ట్ అని ఆల్ ది బెస్ట్ అని చెప్పి హగ్గిచ్చి వదిలాడు మైకేల్.
మంచి పనులకు ఎప్పుడైనా ఇలా చేశారా అని గొనుక్కుంటూ వెళ్ళి కారులో కూర్చున్నాను. ఈ వాకీ టాకీ మీ దగ్గర ఉంచండి, ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే ప్రెస్ చేయండి అని నాకు ఎదురుగా పెట్టాడు అశ్విన్. సరే అన్నట్లు తలూపి అమర్ వెళ్ళిపోయారా అని అన్నాను. హా, అర్ణవ్ కూడా వెళ్ళారిప్పుడే అని చెప్పాడు అశ్విన్. థ్యాంక్స్ అశ్విన్, మేం చేసేది తప్పో ఒప్పో తెలియకపోయినా మాకు తోడుగా నిలబడినందుకు అని చిన్న స్మైల్ ఇస్తూ చెప్పాను. డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తూ మాస్టర్ తప్పు చేయరు మేడం అని స్థిరంగా చెప్పాడు అశ్విన్. మీకున్న నమ్మకం నాకుంటే ఎప్పుడో బాగుండేది అని అన్నాను. మీకు నమ్మకం కంటే ఎక్కువగా ప్రేమ ఉంది, అందుకే భయం కూడా ఉంది. ఆ విషయం మీకు నాకంటే బాగా తెలుసు అని నవ్వి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్తలన్నీ మరొకసారి చెప్పాడు అశ్విన్. నేను మాస్క్ పెట్టుకొని కిందరే అమర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.